స్ట్రాబెర్రీ భలే ఉంది కదండి. ఆ కలరు, ఆ షైనింగు అదిని. ఇది మేము మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో పండిస్తున్న స్ట్రాబెర్రీ మొక్కలండి. చెప్పాలంటే నేను స్ట్రాబెర్రీస్ వేయడం ఇది ఫోర్త్ టైం. అంటే నాలుగోసారి వేసాననమాట. ఫస్టు వేసినప్పుడైతే అసలు జస్ట్ ఒకే ఒక్క కాయ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆ మొక్కలన్నీ కూడా పోయినాయండి. అప్పుడే నేను వీడియో రిలీజ్ చేశా రాజమండ్రిలో కూడా స్ట్రాబెర్రీస్ పండించవచ్చు అని. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయండి. ఇలాగే చక్కగా మంచి పూత, కాయలు ఇవన్నీ వచ్చినాయి. అదే టైంలో మేము ఊరు వెళ్ళామన్నమాట. ఊరు వెళ్ళడంతో నేను కింద ఊక అవి వేసే హడావిడిలో మొత్తానికి ఆ మొక్క ఆకులకి అన్నిటికి కూడా ఆ ఊకది పడిపోయిందండి. పడిపోయి డ్యామేజ్ అయిపోయింది. ఈసారి ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆ తర్వాత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు చిట్టి చిట్టి మొక్కల కింద ఉన్నప్పుడే మేము ఎంతో కేర్ తీసుకుని కుండీల్లో మట్టి ఇవన్నీ సెట్ చేసుకున్నా కానీ అవి ఏమీ ఒకటి కూడా నిలదొక్కుకోలేదు. ఇక ఈసారి అయితే నాకు అసలు ఈ స్ట్రాబెర్రీస్ అవి తీసుకుందామా మాందామా అని చాలా హాఫ్ హార్టెడ్గానే తీసుకున్నాను. పెద్ద సాయిల్ మిక్స్ అది కూడా నేను కరెక్ట్గా ఏమీ కలపలేదు కూడానండి. ఆ తర్వాత ఇవి మెల్లిగా పెరుగుతూ ఓ 4 మొక్కలు చచ్చిపోయినాయి 10 మొక్కలకిని. ఇంకా 6 మొక్కలు ఉన్నాయి. ఈ 6 మొక్కలు కూడా ఇలాగ పూత, పిందె ఇవన్నీ కూడా బాగానే వస్తున్నాయండి. అసలు నేను ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పెంచిన స్ట్రాబెర్రీ మొక్కలు అనమాట ఇవి. అసలు నేను ఇంకా ఈ మొక్కలు ఇలా రావడం కోసం ఎంతో కొంత కేర్ తీసుకున్నాను. అంటే అటు దానికి తగ్గ వాతావరణంలో ఉంచడం కానీ, అలాగే పాతినప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం, ఇలాగ మినిమం జాగ్రత్తలు తీసుకున్నాను. అవి ఏంటి అన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా త్వరలోనే చెప్తానండి. ఎందుకంటే ఇవి కాయలు అవి వస్తే అప్పుడు చెప్పొచ్చు, ఏమీ లేని దానికి ఎందుకు వీడియోస్లోను అని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చాను. ఇదిగోండి ఈరోజు ఒక పండు కోసే స్థితికి మా స్ట్రాబెర్రీ మొక్కలు వచ్చినాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ మొదటి పండుని నేను మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దగ్గర ఉంచానండి. ఇంత అనుకోకుండా వచ్చిన హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ ఏమాత్రం పెంచే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఈ మొక్కలతోటి చాలా పడుతూ ఉన్నాను కదండి. అటువంటిది మా ప్రసాద్ గారు ఎలాగన్నా మీరు పెంచండి మేడం అనడంతో నేను వేయడం, ఈరోజు ఇలా హార్వెస్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి.